తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాజు గారు, ప్రస్తుతం హైదరాబాద్ లో భూములకు ఆ ధరలకు రెక్కలు వచ్చాయని వింటూ ఉన్నామండి. బంగారం రేట్ ఎలా పెరుగుతుందో అంతకు మించి భూముల ధరలు పెరిగిపోతున్నాయి. కొనాలన్న పరిస్థితి కూడా కనిపించడం లేదని సామాన్య మధ్య తరగతి కుటుంబీకుల యొక్క ఆలోచన అయిపోయింది. అంటే కొనాలంటేనే భయపడిపోతున్నాం. ఏం చెప్తారు ఓవరాల్ గా, అసలు ఎలా ఉందంటారు మార్కెట్? ఎగ్జాక్ట్ అండి. జనరల్ కూడా అంటే ఈ ఎలక్షన్ టైంలో చాలామంది మీరన్న రియల్ ఎస్టేట్ ఇంకా బాగుందన్నారు, కానీ చాలామంది చెప్తున్నది ఏంటంటే రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అసలు కొనేట్టు దిక్కే లేదని కాన్సెప్ట్ కూడా కొందరు క్రియేట్ చేస్తున్నారు. టు బీ ఫ్రాంక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈ రోజు ఆ రోజు కాదు, ఏ రోజు కూడా పడిపోతుంది. ఎందుకంటే ప్రపంచ జనాభా పెరుగుతున్నప్పుడు జనాభాకు అనుగుణంగా భూమి పెరగదు. పెరుగుతున్న జనాభాకు తగ్గుతున్న భూమికి డీకోడింగ్ చేస్తే సప్లై అనేది తక్కువ ఉంటుంది. సప్లై తక్కువ ఉన్న దానికి ఎనీ టైము ఎక్కడికైనా డిమాండ్ ఉంటుందే తప్ప తగ్గదు. పైగా ఆల్టర్నేటివ్ లేనిది, అంటే ప్రపంచంలో దేనైనా సృష్టించగలం, కానీ భూమిని ఇంచు కూడా సృష్టించలేము, ఇంచు కూడా నాశనం చేయలేము. అంటే మన చేతిలో లేనిది, యూనిక్గా ఉన్నది, ఆల్టర్నేట్ లేనిది భూమి. కాబట్టి ఈ భూమికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుందే తప్ప తరగట్లేదు. సో ఈ సిచ్యువేషన్లో కూడా చాలామంది అంటున్నట్టుగా, అంటే కొంతమంది రియల్ ఎస్టేటు పెద్దగా క్రయ విక్రయాలు లేవనుకుంటున్నారు. మనం అనుకోవడం కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ ఉంటుందో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో మీరు ఏ ఏ ఏరియాలో ఏ ఏ ఎస్ఆర్ఓల్లో ఎన్నెన్ని రిజిస్ట్రేషన్ అయిన మన సంఖ్య మీరు తీసుకోగలిగితే, గత ఇయర్ సేమ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎన్నైతే రిజిస్ట్రేషన్ అయినావో ఈ ఇయర్లో కూడా అదే ఏప్రిల్ మంత్ తీసుకుంటే గత ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా అధికంగా పెరిగినవే తప్ప తగ్గల ఏది రిజిస్ట్రేషన్ల సంఖ్య. దాంతోపాటు రెవెన్యూ, గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలో కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంకొంచెం పెరిగిందే తప్ప తరగల. అంటే దీన్ని బట్టి చూస్తే రియల్ ఎస్టేట్ అనేది పడిపోయిందనే అంశం 100% తప్పనే. ప్రతిరోజు మనం బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయంటాం. ఒకసారి మనం బంగారం షాపుల ముందుకు వెళ్ళి చూసాం అనుకోండి, జనాలు ఏమి లేకుండా లేరు, కిక్కిరిసే ఉన్నారు కొన్ని షాప్స్ లో అయితే. అంటే పెరుగుతూ ఉన్నప్పటికీ కొన్ని వాటికి ఆ డిమాండ్ ఉంటుంది. లైక్ గోల్డ్, భూములు కూడా అట్లానే ఉంది. హైదరాబాద్ లో ఏం చెప్తారు మీరు ముఖ్యంగా? ఎగ్జాక్ట్లీ మీకు గోల్డ్ అయినా అప్ అండ్ డౌన్ ఉంటుందేమో, కానీ ల్యాండ్లో అప్ అండ్ డౌన్ ఉండదు, అప్పే నో డౌన్. సో మీరు అడుగుతున్నట్టు హైదరాబాద్లో ఈరోజు భూముల రేట్లు బాగా పెరిగినాయి, ఇంకా కూడా పెరుగుతాయి. ఎందుకంటే హైదరాబాద్కు రోజువారీగా బతకడానికి వచ్చే పీపుల్స్ తక్కువలో తక్కువ ఎవ్రీడే 5,000 పీపుల్ ఉంటారు. హైదరాబాదులోనే ఉంటాం మేము, హైదరాబాద్ను వదిలిపోము అని వాళ్ళ ఆధార్ కార్డులు చేంజ్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎవ్రీడే 350 ఉంది. సో ఈ లెక్కంగా చూసినప్పుడు హైదరాబాదు నలువైపులా పెరుగుతూ పోతుంది. కాబట్టి హైదరాబాద్లో తగ్గుదల అనేది ఉండదు. జనాభా పెరుగుతుంది, జనాభాకు అనుగుణంగా శివారు ప్రాంతాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో మీ బడ్జెట్ను బట్టి, మీ దగ్గర ఏ బడ్జెట్ అయితే ఉందో, మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, మీరు చేస్తున్న జాబ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యి మీరు ఎక్కడ తీసుకున్న హైదరాబాద్లో ప్రాఫిటబుల్ ఉండదు అనేది కాదు. సాధారణంగా మనం ఒక భూమి కొనాలి అనుకుంటున్నాం అనుకోండి, అవుట్స్కట్స్ వైపు ఆలోచిస్తున్నాం, సిటీలో కొనే పరిస్థితి లేదు అన్నట్టు. ఇంకా ఫ్లాట్ అంటారా, రెండు దగ్గర కూడా ఉంది, సిటీలోనూ ఉంది, బయట కూడా ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భూముల గురించి మాట్లాడదాం. సాధారణంగా మనం ప్రతి మీడియాలోనూ రకరకాల సంస్థలు మనం చూస్తున్నాం. కొంతమంది యాదాద్రి బెటర్ అంటారు, అంటే ఆ సరౌండింగ్స్లో. కొంతమంది షాద్ నగర్ బాగుందంటారు, ఇంకొంతమంది సదాశివపేటలో చాలా బాగుంది అంటున్నారు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో చాలా బాగున్నాయని వింటూ ఉన్నాం. మీరు ఎందువల్ల అక్కడ బాగున్నాయి అంటారు? అసలు ఏం జరుగుతుంది? ఒకటండి, మన హైదరాబాద్కు సరౌండింగ్ చూసుకుంటే దాదాపు మనకు 8 రోడ్స్ పర్ఫెక్ట్ ఉంటాయి. వాటిలో ప్రధానంగా నలుదిక్కులు చూసుకుంటే బెంగళూరు హైవే ఉంది, ముంబై హైవే ఉంది, అట్లాగే వరంగల్ హైవే ఉంది, విజయవాడ హైవే ఉంది, శ్రీశైలం హైవే ఉంది, ముంబై హైవే ఉంది, అట్లాగే కరీంనగర్ హైవే. ఇట్లా 8 హైవేలు తీసుకుంటే వీటిల్లో ప్రధానంగా ఏ హైవేకు బాగా డిమాండ్ ఉందని చెప్పేదానికంటే ముందు డిమాండ్ ఉన్నదైతే దాదాపు బెంగళూరు హైవే అన్నిటికంటే డిమాండ్ పర్ఫెక్ట్ ఉన్నది.
కానీ డిమాండ్ ఆడ బాగుందని చెప్పేసి మీ జాబ్ యాదగిరిగుట్టలో ఉందనుకోండి, యాదగిరిగుట్ట పర్సన్ తీసుకెళ్ళి బెంగళూరు హైవేలోనో ముంబై హైవేలోనో తీసుకోలేడు. అవును. సో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమే అనుకుంటేనేమో ది బెస్ట్ ఈజ్ బెంగళూరు హైవే, షాద్నగర్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, ఇల్లు కూడా కట్టుకొని ఉండాలి భవిష్యత్తులో, లేదా ఇప్పుడే తక్షణం ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకున్న ప్లేస్ నుంచి నేను చేస్తున్న జాబ్కు అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే మీ ఏరియాలో తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్లో ఉన్న పర్సను మేడ్చల్ కంటే బెంగళూరు హైవే బాగుందని చెప్పేసి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్లేదు, కానీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయలేడు కదా. కాబట్టి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో, భవిష్యత్తు అవసరాలు, తాత్కాలిక అవసరాలు, లేకుంటే రేపు పిల్లలకు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆ అంశాల మీద డిపెండ్ అయ్యి మీరు యాదగిరిగుట్ట తీసుకున్నా బాగానే ఉంటుంది, ఓకే, పేడ్చేల దగ్గర తీసుకున్నా బాగానే ఉంటుంది, సదాశివపేట తీసుకున్నా బాగానే ఉంటుంది, శ్రీశైలం హైవే తీసుకున్నా బాగానే ఉంటుంది, సాగర్ హైవే తీసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే మనం దేనికోసం కొంటున్నాము అనేది ఎగ్జాక్ట్లీ, ఆలోచించుకోవాలి. మీరు దేనికోసం కొనాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఎంత, మీరు ఇల్లు కట్టుకునే ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ చేసుకోవడం, అంటే ఇప్పుడు కొనడం రేపే అమ్మేయడం, ఇప్పుడు కొనడం రేపే అమ్మేయడం, ఇట్లా కూడా కాన్సెప్ట్ ఉంటుంది. లేకపోతే మీరు కొన్న ప్రాపర్టీలో నుంచే మీకు మంత్లీ ఇన్కమ్ వచ్చే కాన్సెప్ట్లు కూడా ఉంటాయి. ఓకే. సో దాంట్లో చాలా డిఫరెంట్ ఉంటాయి. ఏంటండి ఆ కాన్సెప్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50 lakhs ఉన్నాయి, వెంటనే కమర్షియల్ బిట్ తీసుకొని దాన్ని మీరేం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ కమర్షియల్ బిట్కి జస్ట్ ఫ్రీ కాస్ట్ వేసి గోడౌన్కి ఇచ్చేయచ్చు. మీ అరేంజ్ బడ్జెట్ ఉందనుకోండి, హైవే కట్లు వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఇల్లు కట్టకపోయినా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆ ఇన్కమ్ తోటి కూడా ఈఎంఐ పెట్టుకొని కూడా పూర్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎంతో, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs ప్రాపర్టీ అనుకోండి, ఒక 10 lakhs అన్న చేతిలో పట్టుకోవాలి, ఒక 40 lakhs మనం లోన్కి వెళ్ళాలని అనుకుంటే ఆ ప్లేస్ మీద మనకు అంత లోన్ వస్తుందా లేదా అనేది ఒక పాయింట్. అండ్ మనకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు గొడవన్ వేస్తే అంత బిజినెస్ వస్తుందా లేదా అనేది ఒక టెన్షన్. సో మాటలు వేరవుతుంది, ప్రాక్టికాలిటీకి వెళ్ళేసరికి కాస్త అది రివర్స్ అవుతుంది. సో మీరేం చెప్తారు? మీకు నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ నాలెడ్జ్ లేని డైరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రాపర్టీ కావాలంటే ఆయన దగ్గర ఉన్నది మాత్రం ఇప్పిస్తాడు. ఎస్. సో అన్ని తెలిసిన ఒక కన్సల్టెన్సీ పర్సన్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆయన దగ్గర లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, మీ ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని మీకు అద్భుతమైన అడ్వైజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చేసుకుంటే మీకు ఎక్కువ ఉపయోగం.